వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజిని. నెల్లూరు నగరానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ సెజ్లో ఉన్నాం. ప్రస్తుతము మనం కిసాన్ సెజ్లో ఉన్నాము. ఈ కిసాన్ సెజ్లోనే మహానాడు ఏర్పాటు చేస్తున్నారు. మే 27, 28, 29 3 రోజుల పాటు జరిగే ఈ మహానాడు ఏర్పాట్లు మొత్తం ఈ కిసాన్ సెజ్లోనే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు ఒక 180 ఎకరాల్లో ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం చూస్తున్న విజువల్స్ రూపంలో కిసాన్ సెజ్లో మొత్తము 180 ఎకరాలు మొత్తము జంగల్ క్లీన్ అయితే చేస్తున్నారు ఈ మహానాడు కోసము. అయితే ఈ మహానాడికి సుమారు 5 నుంచి 7 లక్షల మంది మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు మొత్తం హాజరయ్యే అవకాశాలు ఉండటంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ కిసాన్ సెజ్లో ఇక్కడ భూ పూజ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఈ కార్యక్రమానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా మంత్రి పొంగూరు నారాయణతో పాటు 10 నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యేలు మొత్తము హాజరవ్వడం జరిగింది. అయితే ఇక్కడ భూమి పూజ అనంతరము ఇక్కడ పనులను కూడా పరిశీలించడం జరిగింది. ఇక వారం రోజుల్లో మొత్తము ఇది గ్రౌండ్ రూపంలో కనబడే అవకాశాలు ఉన్నాయి. మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో మొత్తం ఒక 10 ప్రొక్లైన్లను కూడా ఏర్పాటు చేసి మొత్తం 180 ఎకరాల్లో జంగిల్స్ ను మొత్తం క్లీన్ చేస్తున్న పరిస్థితి అయితే మనము చూస్తున్నాము. అయితే ఇక్కడే బహిరంగ సభ, అదేవిధంగా వచ్చే వాళ్ళందరికీ భోజన వసతులు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు 3 రోజుల పాటు ఇక్కడే ఉంటారు. అయితే రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి ఈ మహానాడికి హాజరయ్యే అవకాశాలు ఉండటంతో ఇక్కడ ఏర్పాట్లు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి చిన్న ఇబ్బందులు కూడా లేకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు కూడా 3 రోజులు అంటే 27, 28, 29 మహానాడు 3 రోజులు కూడా ఈ ప్రాంతంలోనే బస చేస్తారు. ప్రస్తుతము ఆ ఏరియాలోనే చంద్రబాబు నాయుడు బస చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఆయన ప్రత్యేక బస్సు, అదేవిధంగా ప్రత్యేక ఒక ఇది కూడా ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం. ఎందుకంటే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా ఇబ్బంది లేకుండా ఆ ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే 180 ఎకరాల్లో ఈ మహానాడు ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ఈ పార్టీకే తెలుగుదేశం పార్టీ కేంద్ర సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులు మొత్తం ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించడం జరిగింది. అయితే ఈ రోజు జరిగిన భూ పూజకు కూడా వీళ్ళంతా హాజరవ్వడం జరిగింది. అయితే ఈ 3 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలా, అదేవిధంగా 10 నియోజకవర్గాల నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి 10,000 నుంచి 20,000 వరకు వాలంటీర్లు స్వచ్ఛందంగా వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇటు ఉదయగిరి, ఇటు కడప, అదేవిధంగా అనంతపురం, కర్నూలు నుంచి వచ్చే వారి మొత్తము అంటే మరిపాడు, అదేవిధంగా సంగము, బుచ్చి ఆ ఏరియాల్లో కూడా వాళ్లకు భోజన వసతులు ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇటు కావులి వైపు, ఇటు సూలూరుపేట, నాయుడుపేట, గూడూరు వైపు కూడా అన్ని రోడ్ జాతీయ రహదారి పక్కన భోజన వసతులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పార్టీకే ఒంగోలు, నెల్లూరు, అదేవిధంగా తిరుపతి జిల్లాలో కూడా లాడ్జీలు మొత్తం కూడా ఇళ్లే బుక్ చేసుకోవడం జరిగింది. 3 రోజుల పాటు లాడ్జీలు మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్లే ఆ ఎమ్మెల్యే బుక్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అందరికీ వచ్చే రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే వారందరికీ అకామిడేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా గెస్ట్ హౌస్లను కూడా ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా రోజుకి ఒక 50 నుంచి 1,00,000 మందికి భోజన వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చివరి రోజున 5 నుంచి 8 లక్షల వరకు ప్రజలు వచ్చే అవకాశాలు ఉండటంతో బహిరంగ సభకు భోజన వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే మొత్తం మీద ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, చిన్న పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు అయితే చేస్తున్నారు. అంటే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, అదేవిధంగా ఇద్దరు మంత్రులు
మంత్రులు పొంగూరు నారాయణ, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి, బీద రవిచంద్ర, మొత్తం అంటే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితర ఎమ్మెల్యేలు మొత్తం సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగంగా విడిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఈ మహానాడు విజయవంతం చేసేందుకు వీళ్ళు ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. అయితే ఈ రోజు రేపు కూడా దీని మీద చర్చ అయితే జరుగుతుంది. అయితే రేపు నెల్లూరు ఇన్ఛార్జ్ మంత్రి ఫరూక్ కూడా వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా విజయవాడ నుంచి కూడా తెలుగుదేశం కేంద్ర కమిటీ సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. అంటే మహానాడు సక్సెస్ ఏ విధంగా చేయాలా అనే దాని మీద కూడా వీళ్ళు చర్చ జరుగుతుంది. అయితే ఈ ఈ నెల 27, 23, 28, 29 3 రోజులు జరుగు మహానాడు సక్సెస్ చేసేందుకైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున కసరత్తులు అయితే చేస్తున్నారు.